బకాసురుడిని చంపిన తర్వాత పాండవులు ఇంకా బ్రాహ్మడి ఇంట్లోనే ఉంటారు. ఒకరోజు అక్కడికి కఠోర నియమాలు కలిగిన ఒక బ్రాహ్మడు వచ్చాడు. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. కుంతి ఇంకా పాండవులు అతను చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటారు. అప్పుడే బ్రాహ్మణుడు ద్రోణుడికి ఇంకా ద్రుపదుడికి జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. దాంతో పాండవులు మరింత వివరంగా చెప్పమని కోరారు. ఆ బ్రాహ్మణుడు వివరంగా చెబుతూ ద్రోణుడు అవమానించడం వల్ల అతని పైన ప్రతీకారం తీసుకోవాలి అని ద్రుపదుడు బ్రహ్మర్షులైన యాజుణ్ణి ఇంకా ఉపయాజుణ్ణి కలిశాడు. వారికి విషయమంతా చెప్పి ద్రోణుడిని జయించడానికి సరిపోయే పుత్రుల కోసం వారితో యాగం చేయించారు. ఆ యాగం పూర్తయిన తర్వాత హోమాగ్ని నుండి దేవ సమానుడైన ఒక అబ్బాయి ఒక అందమైన అమ్మాయి జన్మిస్తారు. అది చూసిన ద్రుపదుడు సంతోషిస్తాడు. అబ్బాయికి దుష్టద్యుమ్నుడు, అమ్మాయికి కృష్ణ అని పేర్లు పెట్టాడు. వారు పుట్టినప్పుడు ఆకాశవాణి నుంచి దుష్టదుమ్నుడు ద్రోణాచార్యుని చంపేగల సమర్థుడని, కృష్ణ వల్ల కౌరవులందరూ నాశనం అవుతారు అని చెప్పింది. కృష్ణ ద్రుపదుడి కూతురు అవడంతో ద్రౌపదిగా పేరు పొందింది. వాళ్ళని తీసుకొని రాజ్యానికి వచ్చిన ద్రుపదుడికి పాండవులు లక్క ఇంట్లో మరణించిన వార్త తెలిసింది. అయితే వారి పురోహితుడు పాండవులు మరణించలేదు, ఇక్కడో క్షేమంగానే ఉండి ఉంటారు అని చెప్తాడు. పాండవుల్ని కనిపెట్టడానికి తన కుమార్తె అయిన కృష్ణకి స్వయంవరం పెట్టమని సలహా ఇస్తాడు. ద్రుపదుడు కూడా అతను చెప్పినట్టే స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఇదంతా బ్రాహ్మణుడు పాండవులకి ఇంకా కుంతికి చెప్పి పాంచాల రాజ్యానికి రావాలని ఆహ్వానిస్తాడు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకొని పాంచాలపురానికి బయలుదేరుతారు. చూసారు కదా, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ద్రుపదుడి కూతురు పేరేంటి? ద్రుపదుడి కొడుకు పేరేంటి?